మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తేనే దేశం అభివృద్ధి పదంలో పయనిస్తుందని హైకోర్టు జడ్జి జి రాధారాణి పేర్కొన్నారు. మహిళలను లింగ వివక్షకు గురికాకుండా అన్నిటిలో సమాన అవకాశాలు కల్పించాలన్నారు. అయితే రాజకీయ రంగంలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ జీవనాది ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఆమె వివరించారు. స్త్రీ సృష్టికి ఆధిపత్యాన్ని, స్త్రీకు స్వేచ్ఛ సమానత్వాన్ని కల్పించాలని సద్గురు శ్రీ డాక్టర్ ఉమర్ అలీషా హైదరాబాద్లోని హరిహల్ అండ్ రామహల్ సింధు సదన్లో తెలిపారు. అయితే మనుషులంతా ఆధ్యాత్మికత, శాంతి, సామరస్యాలతో జీవించాలన్నారు. స్త్రీ, పురుష, ధనిక, పేద తామరస్యాలు లేకుండా నిలవాలని సూచించారు. మహిళా దినోత్సవం పురస్కరించుకొని విశేష సేవలు అందించిన మహిళలను గౌరవ అతిథులుగా హాజరైన రాజేశ్వరి ఐపీఎస్, దాసరి ప్రసన్న ఏసీపీ, వేములూరి లక్ష్మీకాంత్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించి అభినందించారు. ఉమర్ అలీషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఆధ్యాత్మిక మానవ జీవన తత్వంలో మహిళ చైతన్యవంతురాలైనటువంటి శక్తిగా ఎదిగి సమాజానికి, మానవ కళ్యాణానికి ఎంతో దోహదపడుతుంది. సామాజిక కుటుంబానికి, కుటుంబ వ్యవస్థకు వైస్ ఛాన్సలర్ మహిళా శక్తి. అటువంటి మహిళలను మన సమాజంలో గౌరవించుతూ మన సంతతికి కూడా, మన పిల్లలకు కూడా సమాన హక్కులు కలిగిస్తూ మన యొక్క జీవన తత్వంలో ఆధ్యాత్మిక తత్వాన్ని మనం పొంది తరింప చేసుకోవడం ద్వారా మనలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక వాతావరణం మనలో ఏర్పడుతుంది. అది స్పిరిచువల్ బాండింగ్ అని చెప్పబడుతుంది. అటువంటి స్పిరిచువల్ బాండింగ్ మన పిల్లలకు మనం అలవర్చుకోగలిగినట్లయితే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహింపచేసే శక్తి కేవలం మహిళకే ఉంది. మహిళ సాధనాపరంగా సహనవంతురాలు అయి ఉండడం చేత సమాజాన్ని ఎంతో ఉత్కృష్టమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మిక భావంతో, భక్తి భావంతో సమాజాన్ని, కుటుంబాన్ని ఒక చక్కగా నిర్వహించగలిగేటువంటి ఒక అధిపతిగా తెలియపరచబడుతున్నారు. అటువంటి మహిళలను మనం ప్రత్యేకించి మనం గౌరవించుకోవాలి. మహిళామూర్తి సృష్టికి నిర్మాణం, మహిళామూర్తి యొక్క గర్భాలయం ఈశ్వరాలయం కింద ఆధ్యాత్మిక పరంగా వర్ణించుకోవచ్చు.